మనోజ్కి లెటర్ ఇచ్చి రోహిణి బండారాన్ని బయట పెడతాను అని లెటర్లో రాసిన దినేష్ రోహిణికి ఫోన్ చేసి డబ్బులు కావాలని దినేష్ బ్లాక్మెయిల్ చేయడంతో బాలు వాళ్ళ డబ్బులు దొంగతనం చేస్తున్న రోహిణి అసలిదంతా ఎలా జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోను ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో మీకు రోజూ వస్తాయి. ఇక మీనా అయితే పూలు కడుతుంటే ప్రభావతి అప్పుడే వచ్చి, ఒసే ఇవాళ నాకు ఫుల్లుగా డాన్స్ క్లాస్ ఉంది, చాలామందికి నేర్పించాలి, నేను మధ్యాహ్నం ఇంటికి రావడం కుదరదు, కానీ నువ్వు క్యారేజ్ కట్టేసి నా దగ్గరికి తీసుకొచ్చే అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంటే, అదేంటత్తయ్యా, నేను పూల ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి, మీ దగ్గరికి రావడానికి కుదరదు అనిక మీనా అంటుంటే, ఎందుకు కుదరదే, ఇంట్లో అందరికన్నా ఖాళీగా ఉంది నువ్వే కదా, బోర్డు 20 రూపాయలు బేరం కోసం చెప్పేసి నా డాన్స్లు వదులుకోమంటావా నువ్వు? వదులుకోను, మూసుకొనొచ్చి క్యారేజ్ తీసుకురా అనిక ప్రభావతి అంటుంటే, ఇది మరీ బావుందత్తయ్యా, నా బేరం నాది, నా వ్యాపారం మీది, అంతకీ కావాలంటే పక్కనే హోటల్ ఏదైనా తినేయండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, బయట హోటల్లో తినేసిన ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్తున్నావా నువ్వు అని ప్రభావతి అయితే ఇక మీనా అంటుంటే అప్పుడే సత్యం వస్తాడు. అబ్బా ఏంటి ప్రభా, ఏంటి అరుస్తున్నావు కోడలి మీద అనిక సత్యం అంటుంటే, అది కాదండి, నేనివాళ మధ్యాహ్నం నాకు ఇంటికి రావడానికి కుదరదు, డాన్స్ క్లాస్ ఉంది, డాన్స్ క్లాసు చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు ఇవాళ, వాళ్ళందరికీ నేను డాన్స్ నేర్పించాలి కదా, అందుకని దీని క్యారేజ్ పట్టుకుని రమ్మంటే నాన్న అంటుంది చూడండి అనిక ప్రభావతి అంటుంటే, అదేం లేదు మామయ్య, నాకివాళ మధ్యాహ్నం పూల ఆర్డర్ ఉంది, వాళ్ళకిచ్చేసి రావాలి, మళ్ళీ మా అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అవ్వదు, అందుకని ఒక పని చేస్తాను, ఇప్పుడే క్యారేజ్ కట్టి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి అనిక మీనా అంటుంటే, ఏంటే నువ్వు మాత్రం పూలు కట్టుకొని ఇంట్లో కూర్చొని వేడివేడి అన్నం తింటావా? నాకు మాత్రం మధ్యాహ్నం చబ్బుడన్నం చల్లటన్నం నేను తినాలా? నాకేం అవ్వదు, నువ్వొచ్చి తీసుకురా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, చాలే ప్రభా, ఎందుకలా లెచ్చిపోతున్నావు, తనకంటూ ఒక వ్యాపారం ఉంది కదా, ఇంట్లో వంటే చేస్తదా లేకపోతే పూలే కడతదా, ఇంకేమన్నా చేసి నీకు తీసుకొస్తదా? ఇంట్లో నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను తీసుకొస్తాన్లే అనిక సత్యం అంటుండే, అయ్యయ్యో మావయ్య మీరు వెళ్ళడమేంటి మావయ్య, మళ్ళీ ఆటోలెళ్ళి అక్కడ దిగి అక్కడిచ్చి మళ్ళీ ఆటో ఎక్కి రావాలి, ఎందుకు చెప్పండి మీకా శ్రమ, నేను తీసుకెళ్తాన్లే అనిక మీనా అంటుంది. ఇక ప్రభావతి అయితే ఇంకా అన్నం రాలేదేంటని చెప్పేసి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది మీనా కోసం. ఇక మీనా అయితే ఇంట్లో క్యారేజ్ కట్టుకొని ప్రభావతి దగ్గరికి బయలుదేరుతుంది. కాని దారిలో 2 ముసలాలు కనిపించకంతోటి వాళ్ళ ఆకలి కోసం అలమటేస్తుంటే ఆ క్యారెల్లో అన్నం తీసుకెళ్లి వాళ్ళకి పెట్టేస్తుంది మీనా అయితే. ఎవరికన్నారో కాని చాలా గృపవాళ్ళమ్మ నేను కన్నది, నీ మనసు చాలా మంచిది అని చెప్పేసి ఇంక వాళ్ళు పొగుడుతుంటే, సరేమ్మా తినండి, నేనింక వెళ్తాను అని మీనా అయితే బయటకొచ్చేస్తుంది. అవును, ఇప్పుడు అత్తయ్యగారికి అన్నం తీసుకెళ్లాలి కదా, ఎలాగబ్బా అనిక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే, ఈ పక్కన హోటల్లో కొనేసి తీసుకెళ్ళిపోతాం, ఒక పనైపోతుంది, ఏదో క్యారేజ్లో ప్యాక్ చేసేస్తే ఒక పనైపోతుంది గదా అని గమీనా అయితే పక్కనే ఉన్న హోటల్లో రైసు అవన్నీ కొనేసి బాక్స్లో అయితే పెట్టేసి ప్రభావతి దగ్గరికైతే వెళ్తుంది. ఏంటి ఇప్పుడు రావడం, ఇంతసేపా నీకేంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అబ్బా వచ్చింది కదా ప్రభావతి, ఎందుకని మీ కోడల్నల్లా తింటావు పట్టుకొని నువ్వు, అయినా తనక్కడ్నించి రావాలా, తను పువ్వులు ఇవ్వమా వాళ్ళ డెలివరీ చెయ్యాలని చెప్పేసి అన్నావు కదా పొద్దున, తను డెలివరీ చేసి రావాలి కదా, టైం పడుతుంది కదా, ఖాళీగా అందరు నీకులాగా నాకులాగా ఉంటారనుకుంటున్నావా ఏంటి అనిక కామాక్షి అంటుంటే, నువ్వు ఊరుకో కామాక్షి, నేనేం ఖాళీగా లేను, చూశావు కదా నా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనిక ప్రభావతి అంటుంటే, అవునవును చాలా మందున్నారులే అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. అందరూ ఫ్రీగా వచ్చిన వాళ్లే కదా అనిక కామాక్షి అంటుంటే, ఇంకాపు అని ప్రభావతి అంటుంది. సరేంటి ప్లేట్స్ పట్టండి అని ఇంక ప్లేట్లో అయితే బయట రైస్ కర్రీ కొన్నవన్నీ ఇంక వాళ్ళు ప్లేట్లేసి వండి పెడుతూ ఉంటుంది. ఇదేంటి ఇవి నువ్వు చేసిన వంటల్లో ఏం కనిపించట్లేదు నాకు అనిక ప్రభావతి అంటుంటే, నేనే చేశానత్తయ్యా అని మీనా అంటుంది. సరే అని ఇంక వాళ్ళకి భోంచేస్తూ ఉంటే, సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే బయలుదేరిపోతుంది. మీనా బయలుదేరుతూ బండి తీస్తుంటే అప్పుడే ఇక ప్రభావతి క్లాసులో ఉన్న అబ్బాయి అమ్మాయి అయితే వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్ అయితే తినిపించుకుంటూ ఉంటారు. అది చూసిన మీనా అయితే, ఇదేంటి ఎంత క్లోజ్గా ఉన్నారు, అత్తయ్యకి తెలుసా లేదా, ఇంత క్లోజ్గా ఉండి అన్నం తినిపించుకుంటున్నారు అంటే జాగ్రత్తగా ఉండాలి మరి, తర్వాత చెప్దాంలే అత్తయ్యకి, ప్రస్తుతానికి నాకింక టైం అయిపోయింది, ఇంక పనులున్నాయని మీనా మనసులో అనుకొని అక్కడ్నించైతే వెళ్ళిపోతుంది. అయ్యయ్యో తను చూసేసినట్టుంది, ఇప్పుడేం చేద్దాం అనిక భరతనాట్యం డాన్స్కొచ్చి క్లాస్కొచ్చే ఒక అమ్మాయి అంటుంటే, ఏం పర్లేదు, చూస్తే మాత్రం ఏం చేస్తారు, రైస్ బావుందని జస్ట్ అలా తీసుకొని బాక్సెస్ మార్చుకున్నామని చెప్తాము అంతే అని ఇంకా అబ్బాయి అంటుంటే, సరే నీకున్నంత ధైర్యం నాకు లేదులే అనిక అబ్బాయి అమ్మాయి అయితే మాట్లాడుకుంటారు. ఇక మనోజ్ అయితే షోరూంకి వెళ్ళి షోరూంలో కూర్చునుంటాడు. ఇక తన కస్టమర్తో మాట్లాడుతూ ఉంటే అదే టైంకి ఒక అబ్బాయి అయితే వచ్చి, ఇదిగోండి లెటర్ తీసుకోండి అనిస్తాడు. కానీ ఆ అబ్బాయి ఎవరో కాదు, దినేషే. ఇక దినేష్ అయితే లెటర్ ఇచ్చేసి అలా మనోజ్ని మాటల్లో పెట్టేసి దినేష్ అయితే బయటికి పారిపోతాడు. ఏయ్ ఇక్కడున్న మనిషి ఏమయ్యాడు,
ఇప్పటిదాకా నాతో మాట్లాడిన మనిషి ఏమయ్యాడు అనిక మనోజ్ అడుగుతుంటే, ఏమో సార్ ఇప్పుడే బయటికి పరిగెత్తుకుంటూ పారిపోయాడు అని మిగతా వాళ్ళు చెప్తారు. అవునా అనిక మనోజ్ కూడా వెనకాతలే పరిగెడతాడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకుందామని. పరిగెత్తి లాస్ట్కి ఒక దగ్గరికొస్తాడు. చూసారా ఇక్కడ ఇలాంటి అబ్బాయిని చూసారా అనిక మనోజ్ చెప్తుంటే, మేం చూడలేదు సార్ అని చెప్పేసి ఇంక అందరూ చెప్పేసరికి మనోజ్ అయితే ఇంక షోరూంకి వెళ్ళిపోయి లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. నీ భార్య వలే నీకు ప్రమాదముంది. నీ భార్య మీ దగ్గర చాలా నిజాలు దాస్తుంది అనిక లెటర్లో అయితే రాసుంటుంది. ఇదేంటిది? నా భార్య వల్ల నాకు ప్రమాదాలుండడమేంటి? ఎవరు రాసారిది? రోహిణి, నీకెవరైనా శత్రువులున్నారా ఏంటి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు మనోజు. ఈ లెటర్ వల్ల నాకు సుఖం లేకుండా పోయింది. పోయినసారి ఒకడు రాశాడు, మళ్ళీ ఇప్పుడు అదే రాశాడో వేరేవాడు రాశాడో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి దేవుడా అనిక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు. ఇక ప్రభావతి అయితే సాయంత్రం ఇంటికొస్తుంది. ఇంటికొచ్చి అబ్బా అబ్బా అని చెప్పేసి నొప్పులు పరుతూ వచ్చి కూచుంటుంది. ఏంటి ప్రభా, ఏమైంది అనిక సత్యం అడుగుతుంటే, ఏం లేదండి, మధ్యాహ్నం తిన్నకాడ్నించి కడుపులో తేడాగా ఉంది అనిక ప్రభావతి అంటుంటే, అవునా, ఏం తిన్నావు? ఇదిగో మీనా తీసుకొచ్చింది కదా రైసు, అది తిన్నాను. అది తిన్నప్పటినుంచి కలాగే ఉంది. ఆ తర్వాత ఇంక నేనేం ముట్టుకోలేదండి అనిక ప్రభావతి అంటుంటే, అవునా, మా అందరికీ బానే ఉంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. అవునాంటీ, ఇంకేమన్నా ఎక్స్ట్రా తిన్నారా మీరు అనిక రోహిణి అడుగుతుంటే, ఇంట్లో వండిన కూరలు కాకుండా బయట కూరలైతే చెప్తుంది ప్రభావతి. ఏంటి, ఇవాళ కూరలవి కాదు కదా, ఇవాళ మీనా వేరే కూరలు చేసింది అనిక రోహిణి అనడంతోటి, ఏంటి వేరే కూరలు చేసిందా? మరి నాకెందుకి తీసుకొచ్చావు? చాలా మసాలాలు కిందున్నాయి, అసలేంటిది అనిక ప్రభావతి అడుగుతుంటే, అది అత్తయ్యా అది అని చెప్పేసిక మీనా అంటుంటే, చెప్తావా చెప్పవా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అదేం లేదత్తయ్యా, అంటే రోడ్డు మీద ఇద్దరు ముసలివాళ్లు కనిపిస్తే వాళ్ళకి నేను తీసుకెళ్లిన భోజనం పెట్టేశాను. మీకు పక్కనే ఉన్న హోటల్లో కొనుక్కొని తీసుకొచ్చానత్తయ్యా అనిక మీనా చెప్పడంతోటి, అసలు నీకు ఎలా కనిపిస్తుందని? నాకోసం కట్టిన క్యారేజీ తీసుకెళ్లి వేరే వాళ్ళ ముష్టలకు పెడతావా? మళ్ళీ మాకు తీసుకొస్తావా క్యారేజ్లో? అసలు నువ్వు మనిషివేనా అనిక ప్రభావతి తిడుతుంటే, మీనాని, ఏయ్ మాటలు మర్యాదగా రానేం? నీ డాన్స్ క్లాస్కొచ్చి ఇవ్వాల్సిన అవసరం మీనాకేంటసలా? నీ ముద్దుల కోడలు మోహినిని తీసుకెళ్ళిచ్చుకోమని చెప్పాలి రేపట్నుంచి. ఇంకొక్కసారిగాని మా మీనా మీదికొచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. అయినా తను తప్పటి పనేం చేసింది? ఏదో పాపం మా అక్కల్తా చాలా ఇద్దరు ముసలోళ్లు పడున్నారంట, వాళ్ళకి భోజనం పెట్టిందంట, దాంట్లో తప్పేముంది అనిక బాలు అడుగుతుంటే, అవును తప్పేముంది అని సత్యం కూడా ఇక మీనాకి సపోర్ట్ చేస్తాడు. బావుందండి, మీ ఇద్దరూ చాలా చేస్తున్నారు. నాకేమో హోటల్ కూరన్ని పెట్టిపడేసింది. మీ అందరూ బానే తిన్నారు కాబట్టి మీ అందరికీ బానే ఉంది. నేను బయట ఫుడ్ తిన్నాను కాబట్టి నాకు పొట్టలో చాలా చిరాగ్గా ఉంది అనిక ప్రభావతి అంటుంటే, అందుకే ఇంటికొచ్చి తినమని చెప్పాడు. అంత ఊడబొడి చెప్పాను. అక్కడక్కడ నువ్వేం చేసేస్తున్నావు? ఒక గంటసేపు క్లాస్ చెప్పకపోతే వాళ్ళేమన్నా అయిపోతారా? అయినా పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్లాస్ చెప్తూనే కూర్చుంటావేంటి నువ్వు? కాదు కదా, మధ్యలో రెస్ట్ ఇస్తావు కదా, ఆ టైంలో వచ్చి తినాలి. అంతేగాని మీనాని తీసుకురమ్మంటే మీనా తీసుకొస్తుంది. పాపం పోనీలే, పాపన్ని తీసుకొస్తే మళ్ళీ తనని రివర్స్ తిడుతున్నావా నువ్వు అనిక ప్రభావతిని సత్యం మరియు బాలు అంటుంటే మొఖం మాత్రం మాడుచుకొని కూర్చుంటుంది అలా ప్రభావతి అయితే. మొత్తం కడుపంతా గబుగబు చేసింది అనిక ప్రభావతి అయితే మీనాని తిట్టుకుంటుంటే. మీనా అయితే ఇక వెళ్ళి గ్యాస్ అరడానికి వాము, నిమ్మకాయ అవన్నీ ఇక చిన్న గ్లాస్లో వామ్ వాటర్లో కలిపి తీసుకొచ్చి ప్రభావతికైతే ఇస్తుంది. వీటికేం తక్కువ లేదు, నా లోపలున్న బాడీ పార్ట్స్ అన్నీ నాశనం చేసి తర్వాత మళ్ళీ విరుగుడిస్తావు, ఏంటో నీకిది అనిక ప్రభావతి అయితే అనేసి తాగుతూ ఉంటుంది. ఇక తను తెచ్చిన వాటర్ అయితే ఇంక ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి అయితే పడుకుంటుంది. మనోజ్ మాత్రం నిద్రపోకుండా రాత్రంతా మెలకుగా ఉండి, ఏంటిది, నాకు లెటర్ ఎవరిస్తున్నారు అనింకా ఆలోచిస్తూ ఉంటాడు. మనోజ్కి ఫోన్ చేసి, అంబా ఒకసారి పైకి రా అమ్మా అని మనోజ్ అడుగుతుంటే, నేను పైకి రాను, ఎక్కడికి రాస్తామాను, ఏంట్రా నీ గోలా అని ప్రభావతి అంటుంటే, అది కాదమ్మా, నాకు మళ్ళీ లెటర్ రాశారు, కానీ ఈసారి లెటర్ మాత్రం రోహిణి గురించి రాసినట్టే ఉంది. ఒకసారి రా అమ్మా, ప్లీజ్ అమ్మా, భయమేస్తుందమ్మా అని మనోజ్ అనేసరికి, సరే వస్తున్నానుండు, ఏడవకు అని ప్రభావతి అయితే పైకొస్తుంది. అమ్మా కావాలంటే నువ్వే చూడు లెటర్ అని చెప్పేసి ఇక ప్రభావతికైతే మనోజ్ ఆ లెటర్ ఇస్తాడు. ఇక లెటర్ చదివి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఏంట్రా రోహిణి గురించి రాశారు? రోహిణి గురించి ఏం రాశాడని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నువ్వే చదివమ్మా. చదివాన్రా, కానీ గతము ఇది అంటున్నారేంటి నాకర్థం కావట్లేదు. తన వల్ల నీకు ప్రమాదముందంటున్నారు. తనే నిన్నేం చేసింది? నిన్నేం చేయలేదు కదా. తన వల్ల నీకెప్పుడు లాభమే, కాని నష్టం రాలేదు కదా అని ప్రభావతి మనోజ్ మాట్లాడుకుంటుంటే మనోజ్ పక్కన లేడని చెప్పేసి రోహిణి అయితే చూస్తుంది. ఏడీ ఎక్కడికెళ్ళిపోయాడు అని ఒక బయటికొచ్చి చూసేసరికి పైనైతే ప్రభావతి మరియు మనోజ్ మాట్లాడుకోవడం చూసి పైకైతే వస్తుంది రోహిణి. ఏంటి అర్ధరాత్రిలో మీ మీటింగు? అర్ధరాత్రి పైన ఏం చేస్తున్నారు మీరు అని ఇక రోహిణి అంటుంటే, అదేం లేదు, ఇదిగో నాకు లెటర్ వచ్చింది, రోహిణి నీ గురించే రాశారు
అని రోహిణికైతే ఇస్తాడు మనోజ్. ఇంకా లెటర్ చూసి చదివి భయపడిపోతుంది ఒకేసారిగా రోహిణి అయితే. ఏంటిది, నా వల్ల నీకు ఆపద రావడమేంటి? పిచ్చివాడెవడో రాసుంటాడ్లే అని ఇక రోహిణి అంటుంటే, నేను అదే అనుకున్నాను రోహిణి, కాని వాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఎవరో తెలీదంట, రాసి వచ్చేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందర్నీ అడిగానని మనోజ్ అంటుంటే, ఆ లెటర్స్ తర్వాత తీసుకోవడమేనా మనోజ్? వద్దని బయట పాడేయడం ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. అలా కాదు రోహిణి, వచ్చి నాకిస్తే ఇంకేదో అనుకున్నాను. అప్పుడెప్పుడో రాశాడు, మళ్ళీ ఇప్పుడే రాశాడు. నేనింకా లెటర్ గురించి మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు లెటర్ రాసేటప్పటికి భయం వేసింది నాకు. ఆ లెటర్ ఓపెన్ చేసి చూద్దామనే లోపల పారిపోయాడు. అవునా, ఎలా ఉంటాడు తను? కొంచెం హైట్గానే ఉంటాడు, సన్నగా ఉంటాడు. తను దొంగంట. ఇంతకుముందే 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడంట అని చెప్పేసి ఇక తన గురించి మనోజ్ అయితే డీటెయిల్స్ చెప్తుంటే, రోహిణి అయితే ఇదేంటి, దినేషేనా వచ్చి లెటర్ ఇచ్చింది? అమ్మో, వీడు జైల్లోంచి మళ్ళీ బయటకొచ్చేశాడు, నా పని అయిపోతుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. సరే సరే, ఇలాంటి పిచ్చివాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు వెళ్ళి పడుకో మనోజ్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడెవడో దొరికితే నేనే పోలీస్ స్టేషన్కెళ్ళి వాడింతా చూస్తాను అని ఇక రోహిణి అయితే ధైర్యం చెప్తుంది మనోజ్కి. అమ్మయ్యా, నువ్వు ధైర్యవంతురాలువు కాబట్టి సరిపోయిందమ్మా రోహిణి. వీడిలాంటిదే ఇంకొక పెళ్ళాం ఎవరన్నా వస్తే వీడికి ఇద్దరూ కలిసి భయపడి కూర్చుని నన్ను చంపేద్దును. సరే, మీరు వెళ్ళి పడుకోండి, నాకు నిద్రొస్తుంది, నేను కూడా పడుకుంటాను అని ప్రభావతి అయితే వెళ్ళిక పడుకుంటుంది. మన రోహిణి కూడా వెళ్ళి పడుకుంటారు. రోహిణి మాత్రం ఆలోచిస్తుంది, నాకు లెటర్ రాసింది దినేషేనా? దినేష్ రాశాడంటే నా గురించే రాశాడు. నా పాస్టు అది ఇది రాశాడంటే ఖచ్చితంగా దినేషే అయ్యుంటాడు. మనోజ్ చెప్పిన పోలికలు బట్టి కూడా దినేషే రాసుంటాడు అని ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక అందరూ పడుకుని పోతారు. మార్నింగ్ అయితే ఇక పనుందని చెప్పేసి మనోజ్ అయితే స్నానం చేసి రెడీ అయిపోయి షోరూంకైతే వెళ్ళిపోతాడు. రోహిణికి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి రోహిణి మాట్లాడుతుంటే, కళ్యాణి బావున్నావా అని చెప్పేసి దినేష్ అడుగుతుంటే, నువ్వా? అసలెందుకు నాకు ఫోన్ చేశావు? ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? లాస్ట్ టైం కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, అయినా బుద్ధి రాలేదా నీకు? బయటికెందుకొచ్చావు అసలు నువ్వు? జైల్లోంచి ఎవరు నన్ను విడిపించారు అనిక రోహిణి అయితే తిట్లు తిడుతూ ఉంటుంది దినేష్ని. అయిపోయిందా నువ్వు తిట్టడం? ఇంకేమన్నా ఉందా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. నువ్వు తీసుకొచ్చి నాకిస్తావా, లేకపోతే నన్నెక్కడికన్నా రమ్మంటావా చెప్పు, సరేనా? నన్నసలు తినకు. అసలు నా దగ్గర డబ్బులు ఎక్కడ్నుంచొస్తాయనుకుంటున్నావు నువ్వు అనిక రోహిణి అంటుంటే, అదంతా నాకు తెలీదు కళ్యాణి, నాకు మనీ కావాలి. లేకపోతే నీ ఆయనకి లెటర్స్ ఇస్తుంది ఎవరనుకున్నావు? నేనే. నెక్స్ట్ లెటర్లో నువ్వు కళ్యాణి అని నీ అసలు పేరు, నీకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది, ఆల్రెడీ నీకు చింటూ అనే బాబు నీకు పుట్టాడని, వాడికి 7 years అని అన్ని డీటెయిల్గా రాసే లెటర్లో మనోజ్కిప్పిస్తాను. ఏమంటావ్? ఈ ఐడియా బావుంది కదా అనిక దినేష్ అంటుంటే, ఏంటి దినేష్ నువ్వు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎక్కడ్నుంచి తీసుకోనేను డబ్బులు నేను అనిక రోహిణి అంటుంది. ఎక్కడ్నుంచి తీసుకొస్తావా అది నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏంటంటే నాకు మనీ కావాలి. మనీ రాకపోతే నిజం లెటర్ రూపంలో బయటకొస్తుంది, సరేనా? అనిక ఫోన్ కట్ చేస్తాడు దినేష్ అయితే. అబ్బా, ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కడ్నుంచి తీసుకురావాలి నేను? ఎప్పుడు చూసినా టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఏం మనిషోడీడు? నెక్స్ట్ లెటర్లో ఇప్పుడు గాని ఇవ్వకపోతే నా గురించి రాస్తానన్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కడ్నుంచి తేవాలి నేను? లాస్ట్ టైం విందా నాకు చైన్ ఇచ్చేసింది. ఇప్పుడు తన్నడగడానికి నాకు మనసు అప్పట్టేదు. అడిగితే గడిగితే మనోజ్ని అడగాలి, కానీ మనోజ్ మాత్రం ఇచ్చే స్టేజ్లో లేడు. మళ్ళీ ఇప్పుడు దేనికి, ఎందుకు అన్ని అడుగుతాడు. ఆ మనోజ్ దగ్గర తీసుకోవడం కన్నా బయట అప్పు చేయడం బెస్ట్. కానీ అప్పు కూడా ఇప్పుడు తీసుకో స్టేజ్లో లేను. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరిస్తారు నాకు అనిక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో మీనా వాళ్ళ డబ్బులున్నాయి కదా, వాళ్ళెవరూ అప్పుడే వాడరు కాబట్టి ఒక 1 lakh తీసుకొని వెళ్ళిపోదాము. తర్వాత ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకున్నా మనోజ్ దగ్గర డబ్బులు దొబ్బేసి ఏదో ఒకటి చేసి ఈ లోపల పెట్టేద్దాము, ఒక పని అయిపోతుంది అనిక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ బాలుకు దొరికానంటే నా పని అయిపోతుంది. ఇంట్లో అందరి ముందు నా గురించి చెప్పేస్తాడు కదా, ఏం చేయాలి దేవుడా అనిక రోహిణి అయితే ఆలోచిస్తుంది. పర్లేదులే, వాళ్ళొచ్చే లోపల సాయంత్రం మనమే డబ్బులు సంపాదించి అందులో పెట్టేద్దాము అనిక మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక బాలు వాళ్ళు పడుకునే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి బాలు వాళ్ళు దాచుకున్న డబ్బులైతే 1,00,000 రూపాయలు తీసుకుంటుంది రోహిణి. తీసుకొని ఇక మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఇక రూమ్ లోంచి బయటికి రావడం చూసిన మీనా అయితే, ఏంటి రోహిణి, మేము ఆ బెడ్రూమ్ లో ఉండట్లేదు కానీ అందులోంచి నువ్వెందుకు బయటకు వస్తున్నావు? అసలు ఆ రూమ్ లో నీకు పనేంటి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఊరికే అత్తయ్య గారు రూమ్ లోకి వెళ్ళాను, చిన్న పని ఉంది, అత్తయ్య గారు ఏదో మర్చిపోయారంట, అందుకని చూడ్డానికి వచ్చాను అనిక రోహిణి అయితే ఏదో కహాని చెప్తుంది మీనాకి. నిజం చెప్పు, అబద్ధం చెప్తున్నావా? నువ్వు నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య గారు ఏం మర్చిపోయారు అసలు? అయినా ఆవిడ మర్చిపోతే నీకెందుకు చెప్తారు? నువ్వు ఇంట్లో ఉండవు కదా ఈ టైంకి, అయినా ఈ టైంకి ఇంట్లోనే ఉన్నావు, అసలు ఏమైంది నీకు అని
ఎలా మీనా తప్పించుకోవాలో అడుగుతుంటే కూడా నాకు అబ్బా అర్థం అంటే కావట్లేదు అత్తయ్య నాకు అని చెప్పారని చెప్తే రోహిణి అర్థం అయితే చేసుకోవంటే మనసులో నీకు అనుకుంటుంది. చెప్పాలా ఏంటి ఇప్పుడు సర్లే అనిక రోహిణి ఎలాగో అంటుంది. డబ్బులు తీసేసాం అప్పుడే శృతి కాబట్టి వస్తుంది. వెళ్ళి వాడికి ఏంటేంటి ఇచ్చేస్తే గొడవ ఒక పని అని శృతి అయిపోతుంది. అడుగుతుంటే లెటర్స్ అదే ఏం రాయొద్దని లేదు కూడా శృతి వాడికి వార్నింగ్ రూమ్లోంచి ఇవ్వాలి బయటకు వస్తుంది అనిక తను రోహిణి లోపలికి అయితే వెళ్ళింది మనసులో అనుకుంటుంది. మెల్లగా హలో దాచుకొని దినేష్, వస్తుంది డబ్బులు దొరికాయి, మామూలుగా నేను ధైర్యంగా నడుచుకుంటూ తీసుకొచ్చిస్తాను, వస్తే నేను నువ్వు అడగకపోదును. లెటర్స్ రాయక మా ఆయనకు అర్థమవుతుందా అనిక రోహిణి చెప్తుంటే సరే సరే రాయని కళ్యాణి, ఈ డబ్బులు అయిపోయేదాకా రాయను సరేనా. అనిక ఏంటి నువ్వు డబ్బులు అయిపోయేదాకా రాయివా? మళ్ళీ మళ్ళీ డబ్బులంటే ఎక్కడ్నుంచి తేవాలి? ఇప్పుడే మా ఇంట్లో మా తోటికోడల దగ్గర్నుంచి దొంగతనం చేశాను. రేపు కానీ ఆ నిజం బయటపడితే నన్ను ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తారు. డబ్బులున్న కుటుంబం నుంచి వచ్చావు కదా, నువ్వు నా దగ్గర డబ్బులు తీయాల్సిన అవసరం నీకేంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని రోహిణి అయితే అంటుంది దినేష్ తోటి. మీదేం చెప్పాలో చెప్పు నేను అని అంటుంటే నువ్వేదైనా చెప్పుకో, నాకనవసరం, నా డబ్బులు నాకు తెచ్చితే చాలు అనిక దినేష్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో గనక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి.